ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం ధ్యానిద్దాం. నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. దేవుని రాజ్యం అంటే మన హృదయాలలో లేదా మన మధ్య దేవుడు పరిపాలించడం అని మనం ధ్యానించుకున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారో దేవుని రాజ్యం ఈ భూమి మీదకి వచ్చింది. ఆయనే రాజు. ఎవరైతే ఆయనలో నమ్మకం ఉంచుతారో వారందరి హృదయాల్లో కూడా ఆయన రాజ్యం ఉంది. కానీ మరొక వైపు చూస్తే ఆయన రాజ్యం పూర్తిగా రాలేదు. ఈ భూమి మీద ఈ భూమిని సాతాను ఇంకా పరిపాలిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం, 16వ అధ్యాయం 11 వచనాల ప్రకారం సాతాను ఈ లోకానికి అధిపతిగా ఉన్నాడు. ఈ భూమి మీద చాలామంది ఇప్పటికీ సాతాను రాజ్యంలో, చీకటి రాజ్యంలో ఖైదీలుగా ఉన్నారు. కాబట్టి మనం ఏమని ప్రార్థించాలంటే దేవుడు ఎక్కువ మంది జీవితాల్లోనికి రావాలని, చాలా ఎక్కువ మంది సాతాను రాజ్యం నుండి విడిపింపబడి దేవుని రాజ్యంలోనికి వారిని తీసుకురావాలని మనం ప్రార్థించాలి. అంతేకాదు దేవుని రాజ్యం పూర్తిగా రావాలి అని ప్రార్థించాలి. అంటే క్రీస్తు త్వరగా వచ్చి సాతానును నాశనం చేయాలని మనం ప్రార్థించాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ప్రభువైన క్రీస్తు త్వరగా రమ్ము అని ప్రార్థించాలి. ఎందుకంటే ప్రభువైన క్రీస్తు మళ్ళీ వచ్చినప్పుడే, అంటే రెండవ రాకడ వచ్చినప్పుడే దేవుని రాజ్యం పరలోకంలో మరియు ఈ భూమి మీద స్థాపించబడుతుంది. తర్వాత భాగంలో నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. పరలోకంలో దేవుని చిత్తం చాలా పరిపూర్ణంగా జరుగుతుంది. టైం టు టైం జరుగుతుంది. హృదయపూర్వకంగా, సంతోషంగా, నమ్మకంగా ప్రతి క్షణం నెరవేరుతూ ఉంది. ఎవరైతే ఎవరిలో అయితే దేవుని రాజ్యం ఉంటుందో అక్కడ ఆయన చిత్తం నెరవేరుతుంది. మనలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో దేవుని చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్లే నెరవేరాలని మనం ప్రార్థన చేయాలి. మనం పరలోక ప్రార్థనలో ఈ మాటను చెప్తున్నప్పుడు 100% ఆయన చిత్తమే మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితాల్లో జరగాలని, జరుగుతుందో లేదో అని పరిశీలించుకోవాలి. అదే మన ధ్యేయంగా కూడా ఉండాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అంటాడు, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించాలి అని చెప్పి. దేవుని చిత్తం మనం ఎలా గ్రహించాలి, ఎలా తెలుసుకోవాలి? రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీరు ఈ లోక మర్యాద చొప్పున, ఏంటి లోక మర్యాద అని ముందు మనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ లోకం దేవుణ్ణి ఎరగదు. అంధకారంలో ఉండడమే ఈ లోకానికి ఇష్టం. క్రీస్తును అనుసరించే వారిని ఈ లోకం పూర్తిగా ద్వేషిస్తుంది. ఈ లోక పరిపాలకుడు ఎవరు? సాతాను. దేవుని ఆత్మను పొందలేకపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ లోకం క్షణికమైనది. ఈ లోకం గర్వం, చెడు కోరికలతో నిండి ఉండేది. పూర్తిగా దుర్మార్గంతో నిండిపోయి ఉంది. ఈ లోకంతో స్నేహం, దేవునితో వైరము అని చెప్పి వాక్య భాగాలన్నీ కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఇదంతా కూడా లోకమర్యాద. ఈ లోక మర్యాదను అనుసరించకుండా దేవుని ఇష్టాన్ని మాత్రమే మనం అనుసరించాలి. దేవుని చిత్తం ఎలాంటిదంట? ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది, ఏ లోపము లేనిది. ఆ దేవుని చిత్తం ఏంటో మనకి తెలియాలంటే మన మారు మనసు పొంది, మన మనసు నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అంటున్నాడు. మనం క్రీస్తు పోలికలోనికి మార్పు చెందాలి. ఈ లోక తీరుని మనం ఏమాత్రం కూడా అనుసరించకూడదు. ఈ లోక తీరుకు మనం వేరుగా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే మన మనస్సు మారి కొత్తదిగా అయినప్పుడు. మనం మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించాలి, అనుసరించాలి.
అప్పుడు ఆయన చిత్తం ఏంటో మనం గ్రహించగలము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.